గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సంవత్సరాల తరబడి గుడ్ మార్నింగ్ చెప్పడం తప్ప ఈ కాలేజీకి గుడ్ బై చెప్పవేంట్రా నువ్వు? ఏ ఫీజులు కడుతున్నాగా? అవును, మరి నువ్వు కట్టిన ఫీజులతోటి ఈ బిల్డింగ్లన్నీ కట్టించాం. ఆ చెట్టును చూస్తే ఏమనిపిస్తుందిరా నీకు? చెట్టు అనిపిస్తుంది. నువ్వు చేరినప్పుడు అది మొక్క, ఇప్పుడు చెట్టు అయింది. అది మానేయి ముందే ఈ కాలేజీ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి దండం పెడతాను. అలా బాధపడే బదులు 4 మార్కులు ఎక్కువేసి పాస్ అయ్యచ్చు కదా. ఏమిట్టేయాలరా? ఆన్సర్ పేపర్ మీద ఎప్పుడైనా పెన్ ఎట్టేవా నువ్వు? ఓసారి రాశాను కదా. ఇంగ్లీష్ పేపర్ తెలుగులో రాశాడు రా. ఐఎస్ ఈజ్ అని ఉందిరా. ఈ కారంలో ఈ, జకారంలో జా, ఈజ్ అని రాశాడు. అదే తెలుగు పేపర్ వంకాయ రాయరా అన్నాను, 1 వేసి కాయ రాశాడు. అది వంకాయ అంట. సార్ కామాక్షి ఎలా రాసిన మామూలు చెప్ప కామా పెట్టి క్షీ రాశాడు. ఏడవా వీడి పేపర్లు దిద్దిన లెక్చరర్ పిచ్చెక్కి ఆడి పెళ్ళంతో ఈడి లాంగ్వేజ్ లో మాట్లాడితే ఆవిడ తెల్లారగట్ల బస్సు ఎక్కి పారిపోయింది. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్. ఓల్డ్ ముందా ఏంటి పొగడ్తల్లా కనపడుతున్నాయి నీకు? ఏ కాదా? తోలు మందం వేధవని. ఎక్కడ జడ కనపడితే అందమైన పద్యం చెబుదామని 10 ఏళ్ళుగా చూస్తున్నా. జడ కనపడితే ఒట్టు. అన్ని కొత్తిమీర కట్టలే ఉన్నాయి. అటు వేసిన కొత్తిమీర, ఇటు వేసిన కొత్తిమీర. అది కూడా కనీసం గోంగూర తోటకూర కూడా కాదు, కొత్తిమీరే. ఏంటమ్మా మొగుడు పేరు చెడగొడుతున్నావా రీల్స్ కోసం? అసలు ఎవరు నువ్వు? మాది దేవకన్యల వంశం మేడం. నేను కాలు పెట్టానంటే భూమి 4 ఇంచులు కిందకి వెళ్ళిపోద్ది మేడం. అంటే కొంచెం వెయిట్ ఎక్కువై ఎదవ తెలియదారులు చూపించుకే. నువ్వు మాట్లాడబాక మధ్యలో. ఇట్లానే మేడం రోజు అరిపిస్తాడు మేడం నా చేత, బయట అందరి చేత బ్యాడ్ అయిపోగొడతాడు మేడం నన్ను. అలా ఎలా పెళ్లి చేసుకున్నావు ఈ పరంజ్యోతిని? ఏంటమ్మా ఎలా చేసుకున్నావు? ఎలా చేసుకోవడం అంటే ఏంటి మేడం? లవ్ అరేంజ్డో తెలియని ఒక పరిస్థితిలో ఏదో బై మిస్టేక్ చేసుకున్నా మేడం ఆ మనిషిని. ఎంతమందిని చూసినా నేను లవ్ లో పడలేదు మేడం. ఆ మనిషి కళ్ళల్లో చక్రాలు చూసి ఆయన చేసుకుంటే శాంతి సమాధానం హ్యాపీ వస్తుంది అనుకుని చేసుకున్నాను మేడం. ఎవరికి ఇచ్చారమ్మా నిన్ను? ఊరు తెలియదు మేడం. పోనీ మీ ఆయన పేరు అన్న తెలుసా? పేరు తెలియదు మేడం. పేరు తెలియదు మేడం. హలో, అంత మంచేనా? మంచిగానే ఉన్నా. ఈ నెల జీతం బదులు 100 ముద్దులు పంపిస్తానా, తీసుకో. నువ్వు పంపించిన 100 ముద్దులు అందినాయి. 2 ముద్దులు పాలోనికి ఇయ్యాలే, 7 ముద్దులు కూరగాయలోనికి ఇయ్యాలే, 10 ముద్దులేమో మామయ్య మందులకు ఇయ్యాలే, 5 ముద్దులు ఇంటి ఓనర్ కి ఇద్దాం అనుకుంటానా. ఒప్పుకుంటాడో లేడో. ఒప్పుకోకపోతే 9 ముద్దులు ఇద్దాం అనుకుంటానా. అయినా నువ్వేం బాధపడకు, నా దగ్గర ఇంకా 30-40 ముద్దులున్నాయి. నీ దండం పెడితే ఆ ముద్దులలో లాపే. ఇప్పుడే 10,000 రూపాయలు ఫోన్ పే చేస్తా. అందరికి కట్టేది ఉన్నది. 10,000 10 సెకండ్లలో పంపియాలి చెప్తానా. కాలు లోపల ఆపండి, ఇంట్లో దరిద్రం వస్తుంది. ఎడ చెప్పావు? ఎంత కరెక్ట్ గా వచ్చింది. ఏమవుతా ఇలా వచ్చావా? అమ్మిని తీసుకోపోదామని. తీసుకోవా. సరేనండి, ఏడవకండి, నేను మళ్ళీ వచ్చేస్తాలే. అది గుర్తొచ్చే ఏడుస్తున్నానే. అల్లుడు నా కూతురు పూల్లో పెట్టి చూసుకుంటాను. మళ్ళీ పంపించకుండా బాగా చూసుకోండి. అక్క ఏం కూర? ఏం కూర చెల్లె? తీసుకో అక్క. నీ కూర అంటే భలే ఇష్టం అత్త నాకు. గిన్నె మళ్ళీ ఇచ్చేస్తాలే అమ్మా. ఏమండి చూసారా మా ఇంట్లో ఒక్క పూటకి ఎన్ని కూరలు? అవునవును చూసా. వాసనలు ఏడకు వస్తున్నాయి. మా ఇంట్లో 10 కూరలు తింటా అన్నావు. ఇదేనా బంగారం? ఏంటండి ఏమన్నా నా మాటకి ఎదురు చెప్తావా? ఈ రోజు నీ ఎంత చూడకపోతే నా పేరు సురేష్ కాదు. నువ్వేం చేయలేదురా. నిన్ను చూస్తే నా పెళ్ళాం గుర్తొస్తుంది. అవును నేనే. ఏంటి ఇప్పుడు? దాన్ని ఎలాగో తిట్లాను, అందుకే నిన్ను తిడుతున్నా. మొగుడనే భయం లేకుండా రోజు నన్నే కొడతా. నిన్ను ఇలాగాదే. దేవుడా, నాకు ఒక 2-3 కోట్ల డబ్బులు ఇస్తావా? ఎందుకంటావా? జనాలందరూ డబ్బులు ఇస్తే మారిపోతారంట. నేను మారిపోతానో లేదో తెలుసుకుందామని 2-3 కోట్లు పంపి టెస్ట్ చేసుకుంటా. అవునవును కరెక్ట్. అడిగి ఆలోచిస్తావేంట్రా? అడుగు. ఏమన్నా అనుకుంటాడేమో. సర్లే అడిగేద్దాం. మామ ఒక 1000 రూపాయలు అంటే ఇస్తావా? 2 రోజులు ఇచ్చేస్తాను. పర్వాలేదు లేరా, తీసుకో. ఉన్నప్పుడే ఇద్దులే. లేదురా, ఇచ్చేస్తా. కరెక్ట్ గా 2 రోజులు అంతే. నా తల మీద 1000 రూపాయలు అప్పు ఉంది. దాన్ని తొందరగా ఇచ్చేయాలి, లేదంటే నేను చచ్చిపోతా. అప్పు తీసుకుని అంతలేక 1 రోజు అయిపోయింది. మా ఇంటి ముందుకు వచ్చి డబ్బు లేదు అంటే నాకు మరివేం కావాలి. ఈ జనాలు అప్పులు తీసుకుని ఎలా బతుకుతున్నారు? నేను 1000 రూపాయలు తీసుకుంటానే ఉండలేకపోతున్నాను. పని చేద్దాం, ఇలాగే ఈ నెలలో మునిగి చచ్చిపోదాం. వద్దులే, ఎలా చేద్దాం? ఈ రోజు కానీ నేను అప్పు తీర్చలేదంటే నా జీవితం అంతమైపోద్ది. అప్పు తీర్చాలి. అప్పు ఈ టైంలో జీతం పడింది. వెంటనే వీడు అప్పు తీర్చేయాలి. దగ్గర తీసుకుని డబ్బులు లేకపోతే బస్ స్టాండ్ లో అడుక్కోనైనా తింటాను, కానీ అప్పు మాత్రం తీసుకుని రా. నువ్వు తీసుకున్నదే 1000 రూపాయలు, దానికి ఏదో 10 లక్షలు తీసుకున్నట్టు ఫీల్ అయిపోతున్నావు. 10 రూపాయలైనా అప్పు అప్పారా? అప్పిచ్చేవాడు డబ్బులు ఏమి ఎక్కువైపోయి ఇవ్వడు. మన పైన నమ్మకంతో ఇస్తాడు. ఆ నమ్మకం కాపాడుకోలేకపోతే సచ్చినట్టే లెక్క.